హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అనూష్య మగేష్ కృష్ణగిరిలో ఉండి గరుడ పంచమి పూజా విధానం. దీప పూజ. పసుపు కుంకుమ పూలు దీపానికి వడ్డించి దండం పెట్టుకునేది. భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్వం సుషిస్థిరో భవ. ఆచమనం. పంచపాత్రంలో తక్కువగా నీళ్ళు ఎత్తుకోవలసింది. ఆచమనం అయిన వెనక నీళ్లు మార్చియే పూజకి ఎత్తుకోవలసింది కాబట్టి తక్కువగా ఎత్తుకోవాల. 3 మంత్రానికిను ఒక్కొక్క ఉద్దరణి నీళ్ళు తీసుకోవలసింది. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చేతల నీళ్లు పోసి చేయిని శుద్ధం చేసుకునేది. ఆరోగ్య పాత్రంలో నీళ్ళు విడియవలసింది. దేవుడిని నమస్కరించుకునేది. గోవిందాయ నమః. పంచపాత్రంలో వేరే నీళ్లు ఎత్తుకునేది. చేతలో ఒక ఉద్దరణలో నీళ్లు తీసుకుని 2 చేతలు శుద్ధం చేసుకునేది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంత్ర శుచి. పూలక్షింతలు చేతలు తీసుకునేసి పిళ్ళయారు కుట్టు వేసుకునేది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూలక్షింతలు వడ్డించేసేది. మళ్ళీ పూలక్షింతలు తీసుకుని గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూలక్షింతలు వడ్డించేసేది. మళ్ళీ ఒకసారి పూలక్షింతలు తీసుకునేది. పెద్దవాళ్ళని తలుచుకునేది. తతేవ లగ్నం సుతినం తతేవ తారాబలం చంద్రబలం తతేవ విద్యాబలం దైవబలం తతేవ లక్ష్మీపతే తేంక్రియుగం స్మరామి. పూలక్షింతలు వడ్డించేసేది. వాళ్ళ ఇంటి దేవుడిని కులదేవుడిని దండం పెట్టుకునేది. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మకః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపః జ్యోతిరస అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసి మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టేది. ఆసన పూజ. పృథ్వీద్వయా త్రితా లోకాః దేవీ త్వం విష్ణునా త్రుతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు శాసనం. గంట ఆడిపించేది. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కురువే ఘంటారవం తత్ర దేవదాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. అన్ని మంత్రాలుమే వెంటనే చెప్పుకోవాల్సింది. ఇంకా వచ్చేది సంకల్పం. అందరమే ఈ మంత్రాన్ని వెంటనే చెప్పుకోవాల్సింది. పూలక్షింతలు చేతలు తీసుకునేసి కుడి చేయి పైక మూసి పెట్టుకుని ఎడమ చేయి కింద పెట్టుకునేది. కుడి చేయి తొడ మీద పెట్టుకోవాల్సింది. మామో పాత సమస్త దురిద క్షయత్వార శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే సుముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాతే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమే భాతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణే ధీరే అస్మిన్ వర్ధమానేన వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం
मध्ये श्रीमद् क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्षऋतु श्रावणमासे शुक्लपक्षे पंचमी तिथियां बृहुवासरयुक्तायां हस्तानक्षत्रे शुभनक्षत्र शुभयोग शुभकरण एवं कुण सकल विशेषेण वसिष्ठायाम् अस्यां शुभाभ्यां शुभतिथौ अस्माहं मम గోత్రోద్భవస్య వాళ్ళ గోత్రము నక్షత్రము రాశి పేరు చెప్పుకునేది. शककुटुम्बानां क्षेम स्थैर्य वीर्य विजय अभय आयुर आरोग्य ऐश्वर्यानाम् अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं सकललोकक्षेमार्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थं सकल विद्या अभिवृद्ध्यर्थं सकल रोग निवारणार्थं सकल व्यापार अभिवृद्ध्यर्थं सकल ऐश्वर्यानाम् अभिवृद्ध्यर्थं श्री गरुड़ पंचमी पूजां च करिष्ये. यावशक्ति ध्यान आवाहनादि षोडशोपचार पूजां च करिष्ये. కలస పూజ పంచపాత్రానికి గంధం కుంకం పెట్టుకునేది, ఒక పూలు వేసి పంచపాత్రంని మూసి పెట్టుకునేది. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలసచ్చముఖే విష్ణు घंटे रुद्र समाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृघ्ना संस्कृतः. गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. अस्मिन् कलशे गंगादि सर्वतीर्थं आवाहयामि. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి పూలతో ప్రోక్షణం చేసేది. మొదటిగా దేవుడి మీద ప్రోక్షణం చేసేది, మళ్ళీ పూజ సామానాలు మీద ప్రోక్షణం చేసేది, మళ్ళీ మన మీద మనని చుట్టూ ఉండే వాళ్ళ మీద ప్రోక్షణం చేసేది. దేవం ప్రోక్షయే పూజా ద్రవ్యానాం ప్రోక్షయే ఆత్మానం ప్రోక్షయే శేషజలం విసృజ్య. ఆ నీళ్ళని అరిగే పాత్రంలో పోసేసి పూల్ని వేసేసేది. ఆత్మపూజ పూలక్షింతలు చేతలు తీసుకునేసి హృదయపూర్వంగా మన లోపల ఉండే దేవుడిని ప్రార్థన తీసుకునేది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఓం ఆత్మనే నమః, ఓం అంధరాత్మనే నమః, ఓం పరమాత్మనే నమః. ఇది ఆత్మపూజ్యాం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యాం నమః. ఆత్మపూజాం సమర్పయామి. పూలక్షింతలు దేవునికి వడ్డీ చేసేది. విఘ్నేశ్వర పూజ చేతల పూలక్షింతలు ఎత్తుకునేసి పసుపిల్లారిని దండం పెట్టుకునేది. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. అస్మిన్ హరిద్రాబింబే మహాగణపతిం ధ్యాన ఆవాహయామి. ఓం మహాగణపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పూలక్షింతలు వడ్డిచేది. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. మళ్ళీ పూలక్షింతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి పసుపిల్లారికి చూపించి అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి ఒక ఉద్దరు నీళ్ళు చూపించి అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు 3 ఉద్దరిని నీళ్ళు అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్దరినిలో పాలు తీసుకునేసి
పూలుతో పసుపిళ్ళారికి ప్రోక్షణం చేసేది. పంచామృత స్నానం. దధిక్షీర కృతోపేదం శక్కర మధు సంయుక్తం మధుబర్గం గృహానేతం గజవక్త్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఉద్దరణ నీళ్ళు తీసుకునేసి వేరపూలుతో ప్రోక్షణం చేసేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గణపతికి వస్త్రం వడ్డించేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పూలక్షింతలు తీసుకునేసి గణపతిని దండం పెట్టుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. యజ్ఞోపవీదార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. పూలక్షింతలు వడ్డించేసేది. మరి ఒకసారి పూలక్షింతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సకల ఆభరణం పుష్ప అక్షతాం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసేది. పసుపిళ్ళారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు వడ్డించేది. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. కుంకుమచూర్ణం సమర్పయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. దివ్యపరిమళ గంధాన్ ధారయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పూలు వడ్డించేది. ఓం శ్రీం సిద్ధి వినాయకాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. పూలుతో పూజ చేసేది. ఓం శ్రీం శుమకాయ నమః. ఓం శ్రీ ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాన్నాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. పూలుతో పూజ చేసుకునేది. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీ మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ. పూలక్షింతలు వడ్డించేది. సాంబ్రాణి గెడ్లు ఊదుబత్తి ఎత్తుకునేది. చేతల నీళ్లు వేసుకుని పూలక్షింతలు చేతల తీసుకునేది. పసుపిళ్ళారికి ధూపం చూపించేది. దశాంగం కుక్కులోపేతం సుగంధం చ మనోహరం. ఉమాసుధ నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దర నీళ్ళ అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు గణపతికి వడ్డించేది. ఏకార్తి మీద ఒక ఉద్దర్ని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకుని ఏకార్తి అంటించుకుని పసుపిళ్ళారికి చూపించేది. సుప్రకాశో మహాదీపః సర్వత్ర తిమిరాపః గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఏకార్తి దీపం దర్శయామి. ఒక ఉద్దరిని నీళ్లు అర్ఘ్యపాత్రంలో విడిచేది. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పూలక్షింతలు పిల్లారికి వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. పసుపిళ్ళారికి నైవేద్యం చేసే పండుని పక్కన పెట్టేసి ఒక ఉద్దరి నీళ్ళు వడ్డించి ఉద్దరిలో గిల్లేసి దేవుడికి చూపించేది. గద్య మధ్య పానీయం సమర్పయామి. అమృతోమ సమృతమసి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉత్థానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. 3 ఉద్దరిని నీళ్ళు అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఫల నైవేద్యం సమర్పయామి. మధ్య పానీయం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి.
తాంబూలం మీద ఒక ఉద్దరిని నీళ్ళు వడ్డించి చూపించేది. భూహీపళ సమాయుక్తం నాహవల్లి దళర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రహృయతాం సమర్పయామి. ఇది తాంబూలం సమర్పయామి. కర్పూర హారతి మీద ఒక ఉద్దరిని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకుని కర్పూరం బిళ్ళని అంటించుకునేది. వక్రతుంట మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వతా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి. నీరాంజనాంతరం ఆచమనీయం సమర్పయామి. ఒకొద్దరు నీళ్ళు వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. కర్పూర హారతి తీసుకునేసి మనసు పూర్తిగా గణపతిని దండం పెట్టుకునేది. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేసి ఆత్మ ప్రదక్షిణం చేసేది. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగత్పతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పూలక్షింతలు గణపతికి వడ్డించేది. విఘ్నేశ్వరుడితో ప్రసాదముగా ఒక పూలెత్తి తల్ల పెట్టుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ప్రసాదం శిరసా గృహాణి. చేతల ఒక ఉద్దరిని నీళ్లు వేసుకుని చేయిని శుద్ధం చేసుకునేది. ఒక ఉద్దరు నీళ్ళు ఎత్తుకునేసి పూలక్షింతలతో ఈ మంత్రాన్ని చెప్పుకునే అరిగ్య పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. అనయ పూజయ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతో. మండప పూజ పూలక్షింతలు వెంట దేవుడు పెట్టిన మండపానికి పూజ చేసుకునేది. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. అత మండప పూజాంచ కరిష్యే. ఓం స్వర్ణమండపాయ నమః. ఓం హేమ ప్రాకారాయ నమః. ఓం చిత్రమండపాయ నమః. ఓం పుష్పమండపాయ నమః. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. మండప పూజాన్ సమర్పయామి. పీఠ పూజ పూలక్షింతలు వెంట దేవుడు అమర్చి పెట్టిన పీఠానికి పూజ చేసుకునేది. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. అతః పీఠ పూజాం చ కరిష్యే. ఓం శ్రీ ఆధారశక్తి నమః. ఓం మూల ప్రకృతి నమః. ఓం కూర్మాయ నమః. ఓం వరాహాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అష్టదిగ్గజేభ్యో నమః. ఓం ధన్మధ్యే క్షీరోవర్ణవాయ నమః. ఓం క్షీరోవర్ణవ మధ్యే శ్వేతద్వీపాయత నమః. ఓం శ్వేత్వద్వీపా స్యాత కల్పవృక్షాయ నమః. ఓం కల్పవృక్ష స్యాత స్వర్ణపీఠాయ నమః. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. పీఠ పూజాన్ సమర్పయామి. నవశక్తి పూజ పూలక్షింతలు వెంట కలశానికి పూజ చేసుకునేది. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. నవశక్తి పూజాన్ సమర్పయామి. ఓం వామాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం రౌద్రై నమః. ఓం కాళ్యై నమః. ఓం కలవికరణ్యై నమః. ఓం పలవికరణ్యై నమః. ఓం ఫలప్రమదిన్యై నమః. ఓం సర్వబుధదమన్యై నమః. ఓం మనోన్మణ్యై నమః. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. నవశక్తి పూజాన్ సమర్పయామి. ప్రాణ ప్రతిష్టాపన పూలక్షింతలు చేతల ఎత్తుకునేసి ప్రధాన కలశం మీద దేవుడు మీద గౌరీదేవి మీద చేయి పెట్టుకునేది. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. అతః ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అస్య శ్రీ పణిగౌరీ దేవి ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య ప్రాణశక్తి పరదేవత. ఓం హ్రీం శ్రీం గ్లీం ఐం గ్లౌం వం
హంసస్యో హంసః ఓం శ్రీ ఫణిగౌరీ దేవతా ప్రాణః మమ ప్రాణః ఓం శ్రీ ఫణిగౌరీ దేవతా జీవః మమ జీవః ఆవాహితా భవ స్థాపితా భవ సుప్రసన్నా భవ అవకుంఠితా భవ సర్వాభీష్టఫలప్రదా భవ ఓం శ్రీ ఫణిగౌరీ దేవతా ప్రాణప్రతిష్టాపన సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. పూలక్షింతలు కలశానికి వడ్డీ చేసేది. ధ్యానం. పూలక్షింతలు చేతలు తీసుకునేసి దేవుడిని ఆత్మార్థంగా దండం పెట్టుకునేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. మరి ఒకసారి పూలక్షింతలు చేతలు తీసుకునేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. మళ్ళీ ఒకసారి పూలక్షింతలు చేతలు తీసుకునేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఒక ఉద్దరిని నీళ్ళు ఎత్తి దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడిచేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః పాదయోః పాత్యం సమర్పయామి. ఇప్పుడు 2 ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడిచేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః హస్తయోగో అరిఘ్యం సమర్పయామి. ఇప్పుడు 3 ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడిచేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి దేవుడి మీద ప్రోక్షణం చేసేది. భయోదధీకృతం చైవ శర్కరా మధు సంయుతం పంచామృతం మయా నీతం గృహాన పరమేశ్వరి. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి పూలుతో దేవుడి మీద ప్రోక్షణం చేసేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. దేవుడికి వస్త్రం వడ్డించేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మంగళ ద్రవ్యం. పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వడ్డించేది. ఓం శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమచూర్ణం సమర్పయామి, దివ్య పరిమళ గంధాన్ ధారయామి, గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి, పూలు పూజయామి, పుష్పమాలికాన్ సమర్పయామి. ఫణిగౌరీదేవి అంగపూజ పూలక్షింతలు వెంట పూజ చేసుకునేది. ఓం శ్రీ శివాయ నమః పాదౌ పూజయామి, ఓం భవాణ్యై నమః కుల్పౌ పూజయామి, ఓం రుద్రాణ్యై నమః ఊరు పూజయామి, ఓం సర్వాణ్యై నమః జంగే పూజయామి, ఓం సర్వమంగళాయ నమః కటిం పూజయామి, ఓం అపర్ణాయ నమః స్తనౌ పూజయామి, ఓం మృటాయ నమః ఘంటం పూజయామి, ఓం చండికాయ నమః బాహూన్ పూజయామి, ఓం ఆర్యాయ నమః ముఖం పూజయామి, ఓం సత్యై నమః నాసికాం పూజయామి, ఓం సునేత్రాయై నమః నేత్రే పూజయామి, ఓం సుకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఓం మేనకాదనయాయై నమః లలాటం పూజయామి, ఫణిగౌర్యై నమః శిరః పూజయామి, మహాగౌర్యై నమః సర్వాంగాని పూజయామి. గ్రంథి పూజ. ఓం శ్రీ ఫణిగౌరీదేవ్యై నమః అత గ్రంథి పూజాం చ కరిష్యే. ఓం ప్రణవాంతమూర్తిన్యై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, దేవమాత్రే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, తవ సిద్ధిప్రదాయిన్యై నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం చతుర్బాహు విరాజితాయై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం పంచ యజ్ఞాతి సంప్రీత్యై నమః
పంచమగ్రంథిం పూజయామి. ఓం షట్చక్రోభరి సంస్థితాయై నమః. షష్ఠగ్రంథిం పూజయామి. ఓం సాక్షాన్మోక్షప్రదాయిన్యై నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం అష్టదుర్గాస్వరూపిణ్యై నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం నవావర్ణసక్రేష్యై నమః. నవమగ్రంథిం పూజయామి. ఓం శ్రీపణిగౌరీ దేవ్యై నమః. గ్రంథి పూజాన్ సమర్పయామి. అష్టోత్తరం పూలక్షింతలతో పూజ చేసేది. ఓం శ్రీ మహాగౌర్యై నమః. మహాదేవ్యై నమః. జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయ నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాదిదేవతాయ నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం నాగేంద్రకన్యకాయ నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం సర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రాహ్మణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్రే నమః. ఓం కాళాద్రై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివదూద్యై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం చాముండాయ నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం చిత్కలాయ నమః. ఓం చిన్మయాకారాయ నమః. ఓం మహిషాసురమర్దిన్యై నమః. ఓం కాత్యాయిన్యై నమః. ఓం కాలరూపాయ నమః. ఓం గిరిజాయ నమః. ఓం మేనగాత్మజాయ నమః. ఓం భవాన్యై నమః. ఓం మాతృకాయ నమః. ఓం గౌర్యై నమః. ఓం రమాయ నమః. ఓం రామాయై నమః. ఓం సుషిష్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శివప్రియాయ నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహాశక్తే నమః. ఓం నవోఠాయ నమః. ఓం భాగ్యదాయిన్యై నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం సదానందాయ నమః. ఓం యవ్వనాయ నమః. ఓం మోగిన్యై నమః. ఓం జ్ఞానశుద్ధాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కమలాకార నమః. ఓం రక్తవర్ణాయ నమః. ఓం కళానితే నమః. ఓం మదప్రియాయ నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం జనస్థానాయ నమః. ఓం వీరపతన్యై నమః. ఓం విరూపాక్షై నమః. ఓం విరాదిదీపాయ నమః. ఓం హేమపాయ నమః. ఓం సృష్టి సంహారకారిణ్యై నమః. ఓం రంజనాయ నమః. ఓం యవ్వనాకారాయ నమః. ఓం పరమేశ్వర ప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం పుష్పిన్యై నమః. ఓం పురుషాకారాయ నమః. ఓం పురుషార్థప్రదాయిన్యై నమః. ఓం మహారూపాయ నమః. ఓం మహారౌద్రే నమః. ఓం మహాపాదకనాశిన్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం వామదేవ్యై నమః. ఓం వరదాయ నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసస్యై నమః. వారాక్యై నమః. ఓం విశ్వమోహిన్యై నమః. వర్ణనిలయాయ నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆర్త దుఃఖ ఛేదదక్షాయ నమః. ఓం అంబాయ నమః. నీలలోగిన్యై నమః. ఓం సదాపురస్థాయిన్యై నమః. ఓం ధరోర్మూల ధలం గతాయ నమః. ఓం హరవాగ సమాయుక్తాయ నమః. ఓం మునిమోక్ష పరావరాయ నమః. ఓం ధరాధరభవాయ నమః. ఓం ముక్తాయ నమః. ఓం పురమంత్రాయ నమః. ఓం కరప్రదాయ నమః. ఓం కార్యై నమః. ఓం వాగ్భవాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం సంవితే నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారాక్షరబీజాయ నమః. ఓం బీజాయ నమః. ఓం సాంభవ్యై నమః. ఓం ప్రణవాత్మికాయ నమః. ఓం శ్రీ మహాగౌర్యై నమః. ఓం నానావిధ పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి. సాంబ్రాణి గెడ్లు ఊదుబత్తి ఎత్తుకునేది, చేతల నీళ్లు వేసుకుని పూలక్షింతలు చేతల తీసుకునేది, ఊదుబత్తి దేవుడికి చూపించేది. ధూపం వనస్పతి దినే దినే సుగంధం చ మనోకరిః కపిలాస్త్వ సంయుక్తం ధూపోయం ప్రగృహ్యతాం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు అరిగే పాత్రంలో దేవుడికి చూపించి వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసేది. ఏ కార్తీ
ఏకార్తి మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకుని ఏకార్తి అంటించుకుని పసుపు పిల్లారికి చూపించేది. త్రిశక్తి మహాదేవి సర్వజ్ఞానప్రదాయికే దీపం దాస్యామి దేవేశి రక్షమాం భక్తవత్ససే. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. ఏకార్తి దీపం సమర్పయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. ఒక ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రలో విడిచేది. త్రియార్తి వాళ్ళ ఇంటి వాడక ప్రకారం త్రియార్తి ఉంట చేసుకునేది. త్రియార్తి మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి పూలక్షింతలు చేతలు తీసుకునేది. శుప్రకాశో మహాదీపః సర్వస్త్రతిమిరాపః త్రివర్తి దీపం దాస్యామి స్వీకృష్వదయానితే. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. త్రివర్తి దీపం సమర్పయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రలో విడిచేది. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. మహానైవేద్యం దేవికి ముందర కుడి చేయి పక్క నీళ్ళతో చతురంగా 2 మండలం చేసుకునేది. పూలక్షింతలు 2 మండలానికి వడ్డించేది. ఒక మండలం పైగా తాంబూలం తట్ట పండ్లు వెంట పెట్టేది. ఇంకొక మండలం పైగా నానావిధ పదార్థాలు నైవేద్యం చేసిందంతా దేవుడికి ముందర ఆకు మూసిపెట్టి పెట్టేది. టెంకాయి కొట్టుకోవలసింది. ఆకు తీసి ఒక ఉద్దరిని నీళ్ళు అన్నిటికీ చేర్చి చూపించి బయటికి ఉడిచి దానిపైగా ఒక ఉద్దరిని నీళ్ళు చేతలు ఎత్తుకునేసి అన్నిట్లో నుంచి చల్లి తులసి పూలు ప్రోక్షణం చేసి ఉద్దరినిలో పండ్లను గిల్లవలసింది. గద్యమధ్య పానీయం సమర్పయామి. అమృతోమ సమృతమసి. గద్యమధ్య పానీయం సమర్పయామి. నారికేళ గంటం నైవేద్యం సమర్పయామి. కదలీఫల నైవేద్యం సమర్పయామి. శేవఫల నైవేద్యం సమర్పయామి. పంచఫల నైవేద్యం సమర్పయామి. పరవన్నం నైవేద్యం సమర్పయామి. పంచపక్ష నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉతానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. మధ్య పానీయం సమర్పయామి. దేవుడికి 3 ఉద్దరిని నీళ్ళు చూపించి అరిగే పాత్రలో విడిచేది. హస్త ప్రక్షాళనం సమర్పయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి దేవుడికి చూపించేది. భూహి పలైచ సమాయుక్తం నాహవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రగృహీతాం సమర్పయామి. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. పంచార్తి మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి 5 వత్తిలిను అంటించుకునేది. పంచవర్తి సమాయుక్తం పంచపాదగనాశనం పంచాస్య దీపం తాస్యామి స్వీకృష్వదయానితే. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. పంచవర్తి దీపం సమర్పయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు అరిగే పాత్రంలా దేవుడికి చూపించి వడ్డించేది. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసేది. మహామంగళార్తి కర్పూర హారతి మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి పూలక్షింతలు చేతలు తీసుకుని కర్పూరం బిళ్ళని అంటించుకునేది.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యా త్రాహినే దేవి దుర్గాదేవి నమోస్తుతే. కర్పూర నీరాంజనం సమర్పయామి. ఓం శ్రీ పణిగౌరీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఒక ఉద్దర్ని నీళ్ళు అరిగే పాత్రంలో విడిచేది, పూలక్షింతలు దేవుడికి చూపించేది, అందరూ మంగళారతి తీసుకునేది. దేవుడికి నమస్కారం చేసుకునేది. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రదక్షిణ నమస్కారం. పూలక్షింతలు తీసుకునేసి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవలసింది. యాని కాని చ పాపాని జన్మాంధ్రకృతాని చ తాని తాని ప్రణక్ష్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాంధ పాపాత్మా పాపశంపవ స్వామి కృష్ణ పరమాత్మాని నీహే ప్రీతి మనసోక్షణ ప్రార్థనాం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టుకునేది. మంత్రపుష్పం. పూలక్షింతలు చేతలు తీసుకునేది, అందరికీను పూలక్షింతలు ఇచ్చేది. యో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యో పాం ఆయదనం వేద ఆయదనవాన్ భవతి. ఇది మంత్రపుష్పం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. తోరాని మనసు పూర్తిగా దండం పెట్టుకుని తోరాని ఎత్తి చేతల కట్టుకునేది. నవతందు సమాయుక్తం గంధ పుష్ప సమన్వితం పత్నియాం దక్షిణే హస్తే తోరగం హరవల్లపే. వాళ్ళ ఇంటి వాడక ప్రకారం అన్నినుమే చేసుకునేది. తోరం కట్టుకునేసి దేవుడికి తోరం వడ్డించేది. పసుపు కుంకుమ పూలు అక్షింతలు దేవుడికి వడ్డించేది. గరుడ పంచమి వ్రత కథ. పూలక్షింతలు చేతలు తీసుకోవలసింది, అందరికీను పూలక్షింతలు ఇచ్చి చెప్పుకునే కథని వినుకోవలసింది. మథురాపురి పట్నం. ఆ పట్నాన ఒక రాజు. ఆ రాజుకు 6 కొడుకుండ్లు, ఒక ఆడబిడ్డ. పేరు అంకమ్మ. చేనలు దున్నేందుకు 6 పోతురు. ఈ అంకమ్మ దినము అన్నం ఎత్తుకుని పోను. ఆడినెల అమావాస పోయిన 4వ దినం నాగుల చవితి, 5వ దినము గరుడ పంచమి. ఇది తెలియకుండా చేనలు దున్ని పుట్టలంతా నాశమాయేను. అప్పుడు ఆ సర్పానికి కోపం వచ్చేను. అందరం చచ్చిపోయినట్ల పడిపోయిరి. అంగమ్మ నిత్యం మాదిరిగానే నేటిగిను అన్నం ఎత్తుకుని వచ్చేను. అప్పుడు వీళ్ళంతా ఇట్లా పడి ఉంట్రి. ఈ బిడ్డ అందరినిను లేపి చూసేను, ఎవరును లేయలేదు. అప్పుడు అంకమ్మ ఒంటిగా కూర్చుండికొని ఏడుస్తా ఉండేను. పార్వతి పరమేశ్వరులు నల్లని నంది మీద ఎక్కుకుని తెల్లని కొడుగు పెట్టుకొని వేడమార్గం వచ్చిరి. అప్పుడు ఈ ఆడబిడ్డ ఏడుస్తా ఉండే. సద్దు వినేను. ఏమో తెలియలేదు అని పార్వతీదేవి పోయి చూస్తాము రావాలని చెప్పాను. పరమేశ్వరులు ఈ ఆడవాళ్ళు వెంటే వస్తే ఇక్కడ పోతామని అక్కడ పోతామని చెప్పుతురు అని చెప్పిరి. పార్వతి అట్ల కాదు, పోయి రావాలని చెప్పాను. సరీననేసి పోయిరి. ఏలమ్మా అని అడిగితిరి. అమ్మ మీ దగ్గర చెప్తే ఆర్చపోతారా తీర్చపోతారా అని చెప్పాను. ఆర్చపోయేవాళ్ళు మేముదా తీర్చపోయేవాళ్ళు మేముదా అట్లాను చెప్పిరి. మాయన్న వాళ్ళు 6, వాళ్ళందరూ నిత్యము చేనలు దున్నుతురు. ఆ మాదిరిగా నేటికి దున్నితిరి. దున్నేనప్పుడు మాయన్న వాళ్ళుని ఎత్తులన్ను సచ్చిపడి ఉండారు. అప్పుడు పార్వతీదేవి చెప్పిరి,
ఆడి నెల నాగుల చవితి గరుడ పంచమి తెలియకుండా దున్నితిరి. అప్పుడు పుట్టలంతా కలిసిపోయింది. ఆ సర్పానికి కోపం వచ్చి కొరిగింది. దానికి ఒక నోము ఉంది. అది నోమితి వెంటే మీ అన్నవాళ్ళు లేసుకుంట్రు. 9 ఆకులు 9 వక్కలు 9 వాయనాలు అమర్చి వాయనానికి 9 చేసి అంతా వేసి 9 వత్తలు వేసి 9 ప్రదక్షిణం చేసి 9 దండములు పెట్టి 9 ముడిలు ఉండే తోరం ఎత్తుకుని పూజ చేసి తోరం కట్టుకునేసి ముగ్గుదారం పోసేసి అరిజ్ఞం ముడిచేను. పార్వతీదేవి చెప్పేను. ఆ మాదిరి తానే నోమి అమ్మవారు దూర్వముఖం కూర్చొండుకుని వాయనం తీసుకునేను. అమ్మవారు పూజ చేసిన పూలు అక్షింతలు బెద్ద చెంబులో నీళ్లు బెద్దమిచ్చి అంకమ్మ చేత పుట్ట బంగారం ఎత్తి ఇచ్చి అన్నవాళ్లకు ఎత్తుకొచ్చి కుడి చెవుళ్ళ పెట్టమనేది. సొంబులో ఉండే నీళ్లు చల్లి బెద్దమ్ముల ఒక తట్టు తట్టమని చెప్పేను. అట్లనే అంకమ్మ చేసేను. అందరం నిద్రపోయినట్టుగా లేసుకుంటిరి. ఏమన్నా నేడు నాగుల చవితి తెలియకుండా దున్నితిరి. మీరు అంతా మూర్ఛ వేసి పడి ఉంటిరి. నేను వచ్చి లేవి తిని మీరు ఒగరేను లేయలేదు. నేను వ్యసన పడుతా ఉంటిని. పార్వతీ పరమేశ్వరులు యాలమ్మ ఏడుస్తావని అడిగిరి. ఆ అమ్మ నాగు ఒక నోము చెప్పేను. అది నోమితి మెంటే మీ అన్నవాళ్ళు లేసుకుంటురు అని చెప్పేను. అదే మాదిరిగా నేను నోమితిని. అందరూ పైగా నీళ్లు చల్లి అక్షింతలు చల్లమని మీరు అందరూ లేసుకుంటిరి అని చెప్పేను. సాయంత్రం వేళ ఎత్తులన్నీ తోలుకుని పోయిరి. తల్లిదండ్రులు యాలమ్మ ఎప్పుడును పొద్దు ఉండేనట్టుగే వస్తురు. నేటికి ఏల ఇంతసేపు అని అడిగిరి. ఆడి నెల నాగుల చవితి గరుడ పంచమి తెలియకుండా నేల దున్నితిరి. అందువల్ల అన్నవాళ్ళు మయకముతో పడిపోయిరి. పార్వతీ పరమేశ్వరులు వచ్చి గరుడ పంచమి నోమిచ్చి అందరినూ లేసుకుంటిరి. దానివల్ల సేవ ఆయను. ప్రతి సంవత్సరమును నోము ఉడవకుండా అమావాస పోయిన 4వ దినం 5వ దినం నోమింది. ఈ నోముని ఇరుగువాళ్ళు నోమి మనం నోమి 3 నెడుగులని 30 నెడుగులు కావించి వారికి ఇచ్చిన బలము మనకు ఇచ్చి రక్షించవలను. కథ సంపూర్ణం. ఒక కర్పూరం బిళ్ళ అంటించుకునేది. పునర్పూజ పూలక్షింతలు వెంట పూజ చేసుకునేది. ఆరాధితానాం దేవతానాం పునఃపూజాం చ కరిష్యే. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. ఛత్రం సమర్పయామి, చామరం వీసయామి, నృత్యం సమర్పయామి, గీతం శ్రాయామి, వాద్యం సమర్పయామి, ఆందోళికాం సమర్పయామి, రథారోహణం సమర్పయామి, అశ్వారోహణం ఆరోహయామి, గజారోహణం ఆరోహయామి, వేదపారాయణం సమర్పయామి, శాస్త్రపారాయణం సమర్పయామి, పురాణశ్రవణం సమర్పయామి, పంచాంగశ్రవణం సమర్పయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార సర్వోపచార పూజాన్ సమర్పయామి. పూలక్షింతలు చేతలు తీసుకునేసి మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టుకునేది. ఈ పూజల ఏము తప్పు చేసినాను శ్రమించమని కోరుకునేది. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. నమస్కారం సమర్పయామి. పూలక్షింతలు చేతలు ఎత్తుకునేసి పూలక్షింతలు వెంట ఒక ఉద్దరిని నీళ్ళు ఎత్తి అరిగ్య పాత్రంలో విడిచేది. ఓం శ్రీ పణిగౌరీ దేవ్యై నమః. సుప్రీత సుప్రసన్నావరధా భవంతో. సర్వం శ్రీవాసవై కన్నికాపరమేశ్వరార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. సర్వం శివార్పణమస్తు. సర్వం శ్రీ ఆదిశక్తి అర్పణమస్తు. గంటకు ఒక ఉద్దరిని నీళ్ళు వేసి
పసుపు కుంకం పెట్టి దేవునికి పూజ చేసిన పూలతో ఒక పూ ఎత్తి పెట్టి నైవేద్యం చేసిన దాంట్లో ఉండి కొంచెం పెట్టి నైవేద్యించేది. నిర్మాల్య గంధం సమర్పయామి, ప్రసాద పుష్పం సమర్పయామి, బలిహరణ నైవేద్యం సమర్పయామి, సర్వోపచార పూజాన్ సమర్పయామి. పాటలు పాడి ఆరతి ఎత్తుకునేసి తీర్థ స్వీకరణం చేసుకునేది. పూజా సంపూర్ణం.